Welcome to Kaniska IAS Academy. This is Shankar Reddy, Faculty of Arithmetic and Reasoning, and the Senior Faculty in Group 1 Mains Paper 5, Data Interpretation and Problem Solving. ఈ డేటాకు సంబంధించిన న్యూ సిలబస్ వచ్చినప్పటి నుంచి అంటే 2008 సంవత్సరం నుంచి ఈ డేటా పేపర్ని డీల్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ శంకర్ రెడ్డి. ప్రారంభంలో కనిష్క ఐఏఎస్ అకాడమీలోనే 2 రిక్రూట్మెంట్లకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాదాపు 1500 మెంబర్స్కి కోచింగ్ ఇవ్వడం, దాంట్లో భాగంగా చాలామంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఆర్డీఓలు గాను, సిటిఓలు గాను, డిఎస్పీలు గాను సెలెక్ట్ అవ్వడం, 2008 గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5కి సంబంధించి అప్పుడు 150 మార్కులకు గాను 6 క్వశ్చన్లు యాస్టీజ్గా నేను చెప్పిన నోట్స్ నుంచి రావడం, ఎక్స్పెక్ట్ చేయని స్టూడెంట్స్ కూడా 140 పైన 150కి 6 విద్యార్థులు పొంది వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 పోస్టులు పొందడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్. నా స్టూడెంట్స్లో హైయెస్ట్ మార్క్స్ 146, అదే ఇప్పటికి కూడాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డేటాకు సంబంధించి పేపర్ 5లో 50 మార్కులు కుదించడం, సేమ్ సిలబస్ అదే సిలబస్ని మనకి ఇవ్వడం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 50 మార్కులకు కుదించడం జరిగింది. కాకపోతే సేమ్ సిలబస్ యాస్టీస్ ఉంది, మరి ఎక్కువ సిలబస్ తక్కువ మార్కులు అయినా కూడా ప్రాబ్లం అవసరం లేదు. 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఈ పేపర్ లాస్ట్ టైం కూడా దాదాపు 40 పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 12 మంది ఉంటే దాంట్లో 10 మంది నా స్టూడెంట్సే ఉన్నారు. ఈజీగా తెచ్చుకోవచ్చు కూడా. మరి దానికి కారణం ఒకటి నేను కావచ్చు, రెండవది స్టూడెంట్స్లో ఉన్న ఏకాగ్రత, టార్గెట్ కావచ్చు. ఏది ఏమైనా కూడాను మిగతా పేపర్స్తో పోలిస్తే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి వీలు ఉండే సెక్షన్ ఇది. కాకపోతే సిలబస్ ఎక్కువగా ఉన్నప్పటికీ దీన్ని ప్రిపేర్ అవ్వడం వలన మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడాను ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో మనం సెక్షన్ సిలో ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దత్తాంశ అన్వయము, సమస్య పరిష్కారం. సిలబస్ పరిధిలో మొత్తం 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క యూనిట్కి 10 మార్కులు చొప్పున. 5 యూనిట్ల సిలబస్ డిస్కషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? తెలుగులో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ప్రాబ్లం ఏమంటాం మనం? దత్తాంశ అన్వయము అంటాం. ఇది స్టాటిస్టిక్స్లో ఒక భాగం, సాంఘిక శాస్త్రంలో ఒక భాగం. బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడమే దత్తాంశ అన్వయము అంటాం. మళ్ళీ బొమ్మల రూపంలో అంటే చిత్రపటాలు, అవి పట్టికల రూపంలో కావచ్చు, పై చిత్రపటాల రూపం అంటే పై చిత్రపటం అంటే వృత్తాకార చిత్రపటం కావచ్చు, బార్ చిత్రపటం కావచ్చు, రేఖా చిత్రపటం కావచ్చు, తర్వాత వెన్ చిత్రపటాలు కావచ్చు. ఈ 5 రకాల చిత్రపటములలో దత్తాంశం కేంద్రీకృతమై ప్రతి చిత్రం క్రింద 5 క్వశ్చన్లు ఇవ్వబడతాయి. ఆ దత్తాంశాన్ని అనుసరించి ఈ 5 క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ప్రత్యేకత. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి 10 నుంచి 15, 20 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంది. మినిమం 10. మనకు ఛాయిస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. 20 మార్కులు కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ పిఓస్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి. ఫర్ ఎస్ఐస్ కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ 15 నుంచి 20 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే దీంట్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకమైనది.
మరి ఇక్కడ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ అన్వయం అంటే మనం చెప్పుకున్నాం ఏంటిది, చిత్రపట రూపంలో లేదా బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడం. ఇక రెండోది ప్రాబ్లం సాల్వింగ్, సమస్య పరిష్కారము. సో దీంట్లో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ప్లస్ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాటిని మనం టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తూ పోదాం. దీని తర్వాత తదుపరి ఒక్కొక్క యూనిట్ని ఇన్డెప్త్గా ప్రతి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా మంచి స్కోర్ చేయడానికి మనం ఎలా చేయాలి, అసలు డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అనలైజ్ చేసి రాయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ పేపర్కు సంబంధించి మార్క్స్ కోల్పోవడానికి అవకాశం ఉండేది కేవలం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్ మాకు వచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, చేసేస్తారు, ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ రైటింగ్, ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. మనం డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10కి 10 మార్క్స్ తెచ్చుకోవడానికి మెండుగా ఉండేది ఈ పేపర్ ఒకటి. నువ్వు ఎంత గట్టిగా చదివినా ఎకానమీలో 93, 94 అంటే 150కి రావు, ఏ పేపర్ కూడా రాదు. కానీ ఈ పేపర్లో మనకి 50 మార్కులకి 50 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. దత్తాంశ స్వీకరణ, రిసీవింగ్ ద డేటా. ఇచ్చిన క్వశ్చన్లో దత్తాంశాన్ని మనం రిసీవ్ చేసుకోవడం. తర్వాత రెండోది బాడీ ఆఫ్ ది క్యాలిక్యులేషన్. మరి ఆ డేటాను రిసీవ్ చేసుకున్న తర్వాత దాని సరైన ఫార్ములా లేదా సూత్రాన్ని ఉపయోగిస్తూ ఆ క్యాలిక్యులేషన్ పార్ట్, సూక్ష్మీకరణ భాగం మొత్తం చూపించే భాగం. ఇక మూడో పార్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొవైడింగ్ రైట్ కంక్లూజన్ టు ద క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్కి సరైన ఆన్సర్ని రీరైట్ చేసి చూపించడం. ఈ 3 భాగాలు కనుక మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాయి, ముఖ్యంగా వాల్యుయేషన్ పార్ట్లో రిసీవింగ్ ద డేటా 2 మార్క్స్ ఉంటుంది, బాడీ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ 6 మార్క్స్ ఉంటుంది, తర్వాత ప్రొవైడింగ్ రైట్ కంక్లూజన్కి 2 మార్క్స్ ఉంటుంది. ఈ చాలామంది ఏం చేస్తారంటే పైన టాప్ కింద ఇది 2 తీసేసి ఓన్లీ బాడీనే మాత్రమే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే 10కి 8, 9 మార్కులు పొందడం జరుగుతుంది. చూడు, 5 క్వశ్చన్లకు 5 మార్కులు పోయినా ఏమవుతుంది, 45 వస్తాయి మనకి. సరే, అవి ఎందుకు తీసేయాలి, ఎందుకు తగ్గించుకోవాలి, పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే యాస్టీజ్కి 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో థర్డ్ పార్ట్ పార్ట్ సి, సెక్షన్ సి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయానికి వస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాం డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డేటా అంటే నథింగ్ బట్ వాట్, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఎస్పిరేషన్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడం అని. సరే, సిలబస్ వారీగా మనం 1 by 1 మనం డిస్కస్ చేస్తూ పోతే ఎలా ఉంటుందో చూద్దాం. సిలబస్ అనాలిసిస్, దీనిలో పార్ట్ 1, ఫస్ట్ 1 డేటా అనాలిసిస్. దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణలోనే మనకేముంటుంది అని అంటే బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి దీనిలో ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ దీని కిందికి వస్తాయి. ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోను డేటా ఇంటర్ప్రిటేషనే ఉంటుంది. సెకండ్ దాంట్లో మనకి కొంత భాగం ఏమవుతుంది, అనలిటికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్, మొదటిది ఫస్ట్ అండ్ వాటి సెకండ్ పార్ట్ విషయానికి వస్తే డేటా అనాలిసిస్ అండ్ వాటి నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ నథింగ్ బట్ వాటి రీజనింగ్ పార్ట్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ పార్ట్లో ఏమేమి ఉంటుంది అనేది చూస్తే దత్తాంశ విశ్లేషణలో దత్తాంశ వర్గీకరణ, అసలు దత్తాంశం అంటే ఏంటి, దత్తాంశాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం, ఈ దత్తాంశాన్ని పొందుపరిచే విధానం, ఎన్ని రకాలుగా పొందుపరుస్తాం,
బొమ్మల రూపములు ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన ఏం చేయాలి, ఇక్కడ నిర్ణయాలు ఎలా రాబట్టాలి, ముఖ్యంగా బొమ్మల రూపములు ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడంలో ముఖ్యంగా దోహదపడే అంశాలు నిష్పత్తులు, శాతములు, తర్వాత ఏంటి సరాసరులు. వీటి మీద పూర్తి గ్రిప్ కనుక ఉంటేనే మనం వాటిని ఆ కంక్లూజన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం సిలబస్ ఎంటర్ అయ్యేటప్పుడు వీటంటి మీద బేసిక్స్ మనం ఇన్డెప్త్గా మనం పోతూ టాపిక్ వైజ్ రావడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు ఏ డౌట్ రావడానికి అవకాశం ఉండదు. మరి దీంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయనేది చూస్తే దీంట్లో మొదటిది డేటా ఇంటర్ప్రిటేషన్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే ట్యాబులేషన్ అంటే పట్టీకరణ లేదా 1 and 2 మనం తీసుకున్నట్లయితే 2 కలిపి ఎలా ఉంటుంది. రెండవది బార్ డయాగ్రమ్స్ అంటే బార్ చిత్రపటములు. మూడవది లైన్ గ్రాఫ్స్ రేఖా చిత్రపటములు. ఫోర్త్ వన్ పై చార్ట్స్ అంటే వీటిని వృత్తాకార చిత్రపటములు అంటాం. And one more is what is nothing but Venn diagrams. వెన్ చిత్రపటాలు. ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ముఖ్యమైన 5 భాగాలు. వీటి నుంచే మనకేమొస్తుంది అని అంటే 15 to 20 మార్క్స్ ఉంటుంది. 15 to 20 మార్క్స్ ఖచ్చితంగా మనకు ఛాయిస్ ఉంటుంది ప్రతిదానికి. డెఫినెట్గా దీని నుంచి మనం ఉపయోగించుకోగలిగితే 20 మార్క్స్ ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఇక 6వది దీంట్లో రీజనింగ్ పార్ట్ ఎంటర్ అయి ఉంటుంది. అనలిటికల్ రీజనింగ్ and mental ability. Analytical reasoning means it is nothing but passage రూపంలో ఉంటుంది. పజిల్ టెస్ట్ అని, సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, సంథింగ్ వగైరా. ఇక మెంటల్ ఎబిలిటీ మీన్స్ దీన్ని ఏమంటామంటే రీజనింగ్ పార్ట్లో ఒక భాగం. సంఖ్యలు, వాటి రకాలు, సంఖ్యా శ్రేణులు, అక్షర శ్రేణులు, తర్వాత అనాలజీ, పోలిక పరీక్ష, భిన్నమైన దాన్ని గుర్తించడం, తర్వాత దిశలపై సమస్యలు, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, రక్త సంబంధాలు, ర్యాంకింగ్ టెస్ట్, అక్షరమాలపై సమస్యలు, ఇవన్నీ కూడా మనకి ఈ పార్ట్లో వస్తుంటే, అలానే అతి ముఖ్యమైన కంపల్సరీ 2 మార్కులు వచ్చేది క్లాక్, గడియారం, క్యాలెండర్. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. దీని నుంచి ఖచ్చితంగా 6 నుంచి 8 మార్కులు వస్తుంది. అలానే సిరీస్ రూపంలో కూడా మనకి 4 నుంచి 6 మార్కులు వస్తాయి. అవేంటి అనేది ఇన్డెప్త్కి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు దీని నుంచి మనకి ఎన్ని మార్కులు రావచ్చు అనేది మనం ఒకసారి గమనిస్తే దాదాపుగా 10 నుంచి 12 మార్కులు రావడానికి అవకాశం. 10 నుంచి 12 అంటే దీంట్లో ముఖ్యమైనవి ఏంటి అనేది చూస్తే, ఒకటి సంఖ్యా శ్రేణులు, శ్రేణి. ఈ దీంట్లో కూడా సంఖ్యా శ్రేణులు, అక్షర శ్రేణులు, రిపీటెడ్ సిరీస్ వస్తాయి. అలానే ఎనాలజీలో పోలిక పరీక్షలో నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. తర్వాత నెక్స్ట్ భిన్నమైనది గుర్తించడం, ఆడ్ మెన్ అవుట్, నెంబర్స్ మీద, లెటర్స్ మీద, వర్డ్స్ మీద. అలానే
ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ఫాబెట్ టెస్ట్, అక్షరమాలపై సమస్యలు ఎలా ఉంటాయి. తర్వాత ర్యాంకింగ్ పరీక్షలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే కోడింగ్ డీకోడింగ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ దీని నుంచి 6 నుంచి 8 మార్కులు అడుగుతూ ఉంటాడు. తర్వాత రక్త సంబంధాలు. మరికొన్నింటి విషయానికి వస్తే ఇదే క్యాలెండర్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, 2 మార్కులు. అలానే క్లాక్, గడియారం మీద కూడా క్వశ్చన్స్ దీని మీద అడుగుతూ ఉంటాడు. వాటికి సంబంధించిన షార్ట్ కట్స్, తర్వాత మనకి ఎనలిటికల్గా మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం టాపిక్ వైజ్ మనం ఇన్డెప్త్గా ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సిలబస్ 1 and 2లో మనకు వచ్చే పార్ట్స్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇక మూడోది 4వది వస్తే అర్థమెటిక్ అండ్ కేవలం అర్థమెటిక్ విభాగానికి సంబంధించింది అది. దీనిలో క్రిటికల్ రీజనింగ్ తర్వాత లాజికల్ రీజనింగ్ కూడా ఎంటర్ అయి ఉంటుంది. 3rd and 4th వచ్చేసరికి 3rd and 4th క్వశ్చన్స్, అది పార్ట్ సెక్షన్స్. అర్థమెటిక్ విభాగం. అర్థమెటిక్ తర్వాత దీంట్లో ఏముంటాయి, ప్లస్ రీజనింగ్. ఈ పార్ట్ నుంచి మనకి 20 నుంచి 25 మార్కులు, 20 నుంచి 30 మార్కులు అంటే వెయిటేజ్ వస్తుంది. ఇక్కడేమో మీరు 20 మార్కులు అన్నారు, ఇక్కడేమో 12 అన్నారు, ఇక్కడేమో 30 అన్నారు, అన్ని కలిపితే 100 అవుతున్నాయి కదా అండి. నేను అనేది ఏంటంటే ఛాయిస్తో కలుపుకొని, ప్రతిదానికి ఛాయిస్ ఉంటుంది. ఛాయిస్ ఒక్కొక్క క్వశ్చన్కి లోపల కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సిలబస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ సంబంధించింది ఏముంటుంది, ఒక క్వశ్చన్లో ఇంటర్నల్గా ఏముంటాయి, ఇక్కడ 3 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో దానికి వెయిటేజ్ ఇస్తాడు, 4, 4, 2 అని, 3, 3, 4 అని మార్కులు. ఆ విధంగా చూసుకుంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ విభాగంలో ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఉపయోగం. కాకపోతే మనం ఇక్కడ అనలైజ్ చేసి రాయాల్సి వస్తుంది డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఏ మేరకు మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వస్తే ముఖ్యంగా కొన్ని పార్ట్స్. దీనిలో ఒకటి నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. సంఖ్యా వ్యవస్థ. తర్వాత రెండోది ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. కసాగు మరియు గసాబా. తర్వాత మూడోది రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది చాలా కీలకం. రేషియో అండ్ ప్రపోర్షన్. నిష్పత్తి అనుపాతము అంటాం. నిష్పత్తి ఏంటి, ఇక్కడ అనుపాతం. ఇది చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడే కాదు, మనకు డేటాలో కూడా మనం వాటికి కరెక్ట్ కంక్లూజన్స్ ఇవ్వాలంటే నిష్పత్తుల అనుపాతముల యొక్క ప్రాపర్టీస్ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. కాబట్టి నిష్పత్తి అనుపాతం చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటే వయస్సులపై సమస్యలు. మరో ముఖ్యమైన భాగం కంపల్సరీ క్వశ్చన్ వచ్చేసి పార్ట్నర్షిప్. దీన్ని భాగస్వామ్యం అంటాం తెలుగులో. భాగస్వామ్యం. అసలు భాగస్వామ్యం అంటే ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి, భాగస్వామ్యం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం, భాగస్వాములు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం, తర్వాత వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి,
దీనిలో ఉండే మోడల్స్ తక్కువనే, కాకపోతే కంపల్సరీ క్వశ్చన్ అనేది మనకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ శాతం. ఇది కూడా మనకు చాలా కీలకమైన టాపిక్. ఇది దీని మీద కనుక పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తే దీని మీద వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు డేటాలో దాని యొక్క కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అడేమిస్తాడు 2005 నుంచి 2010 వరకు ఒక కంపెనీకి సంబంధించిన ఎగుమతుల వివరాలు ఇస్తాడు. ఆ క్వశ్చన్లో భాగంగా ఏమిస్తాడంటే ముందు సంవత్సరంతో పోలిస్తే ఏ సంవత్సరంలో కంపెనీ యొక్క ఎగుమతులలో పెరుగుదల గరిష్టంగా ఉంటుంది అంటాడు. ఎగుమతుల పెరుగుదలలో గరిష్టం లేదా తగ్గుదలలో కనిష్టం. 2006 సంవత్సరంతో 2006 సంవత్సరం కంపెనీ యొక్క ఎగుమతులతో పోలిస్తే 2010లో కంపెనీ యొక్క ఎగుమతులలో ఎంత శాతం పెరిగింది అని అంటాడు, లేదా సగటు పెరుగుదల శాతం ఎంత అంటాడు. సో ఇవన్నీ కూడా మనం ఆ బేసిక్స్ అన్ని ఇక్కడ నేర్చుకుంటాం. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా దీని నుంచి మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఈ డేటాలో ఉన్న ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం. నెక్స్ట్ అలానే ఈ శాతముల మీద పర్ఫెక్ట్గా ఉంటే మనకి లాభ నష్టముల మీద పోయినసారి 2 క్వశ్చన్లు అడిగాడండి. ప్రతి ఒక్కడు వదిలేసి వచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టం. తర్వాత దీన్ని ఫాలో అవుతూ మనకి బారు వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ వాడే కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ మరియు చక్రవడ్డీ. పర్సంటేజెస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఫాలో అయితే మిగతా అన్నీ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయి. తర్వాత దీనిలో నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము అంటాం. కాలము దూరం. తర్వాత నెక్స్ట్ కాలము పని. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్, ఈ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగంలో టైమ్ అండ్ వర్క్, కాలము పని. ఇవి ఎలా ఇస్తాడు అని అంటే 10 మార్కులకు ఇస్తాడు. ఒక్కోసారి సింగిల్ క్వశ్చన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఒక క్వశ్చన్లో 2-3 కూడా అంతర్గతంగా ఉంటాయి. వాటికి మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాలము పని, కాలము దూరం, వాటి బేసిక్స్, డిఫరెంట్ మోడల్స్ ఎలా చేయాలి, డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాదాపు 10 to 12 years నుంచి చెప్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. కాకపోతే సిలబస్ అనేది ఎక్కువగా ఉంది. మరి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలంటే కష్టపడకుండా ఏది రాదు. కాబట్టి ఒక టార్గెట్ తోటి మనం వెళ్ళగలిగితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉండే సెక్షన్ ఇది. మీరు ఏ పేపర్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా, ఇప్పుడు ఎకానమీ ఉంది, మీరు ఎంత కష్టపడ్డా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఏ 95-96 కంటే ఎక్కువ రావు. అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు. 100 దాటడం అంటే మహాగగనం, 150. కానీ ఈ పేపర్ యాస్టీజ్గా 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం. అందులోనూ ముఖ్యంగా మన కనిష్క అకాడమీలో మా డైరెక్షన్లో దాదాపు 6-7 రిక్రూట్మెంట్స్కి చెప్పిన అనుభవం, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి. దాదాపు ఇప్పటికే 100 మంది 150 మార్కులు ఉన్నప్పుడు 140 పైన మార్కులు తెచ్చుకున్న అనుభవం, 50 మార్కులకు ఉన్నప్పుడు 45-46 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి. ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండ్ ఈ శంకర్ రెడ్డి సార్ చేతిలోనే జరిగినాయి. కాబట్టి మీరు కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మనం ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం. ఆ గైడెన్స్ అనేది ముఖ్యంగా ఇక్కడ దొరుకుతుంది. మరి ఇక్కడ వీటితో పాటు మనం ఏం చెప్తున్నాం చూడండి, అదనంగా ఇందాక చెప్పుకున్నాం క్లాక్, ఏది గడియారంపై సమస్యలు, తర్వాత క్యాలెండర్పై సమస్యలు, ఇంకా కొన్ని మనకి అర్థమెటిక్ విభాగంలో టాపిక్స్ మనం అదనంగా కూడా మనము
కలిపి చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతోపాటు దీంట్లో అది చెప్పాం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటాం. ఈ రీజనింగ్ విభాగానికి సంబంధించి ఏమేమి అడుగుతాడంటే రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అని. ఇవి ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, లాజికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ సంబంధించినవి ముఖ్యంగా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ రియాక్షన్స్, కోర్స్ ఆఫ్ రియాక్షన్, ఇవన్నీ కూడా. తర్వాత అలానే డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఈ పార్ట్ కిందకి వస్తాయి. ఇది మొత్తం కనుక ప్రిపేర్ అవుతే ఈవెన్ బ్యాంక్ వ్యూవర్స్ రాయొచ్చు, ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ వాటి గ్రూప్ 1 మెయిన్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా 100% హెల్ప్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక 3rd and 4th అయితే 5th విషయానికి వస్తే డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంట. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వాటి ప్రాబ్లమ్ సాల్వింగ్, దీని నుంచి 10 మార్క్స్ ఉంటుంది. ఏం లేదు, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నథింగ్ బట్ ప్యాసేజ్ అనాలిసిస్. ఈ ప్యాసేజ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది చూస్తే కరెంట్ ఇష్యూస్కి సంబంధించి, తర్వాత సైంటిఫిక్ ఇష్యూస్కి సంబంధించి, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించిన మీరు ఎలాగూ జర్నలిస్టే ప్రిపేర్ అవుతూ ఉంటారు, మీకు చాలా ఈజీగా ఉంటుంది చేయడం కూడా. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద ఏమి ఇస్తాడు, ఇక్కడ 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ఇస్తాడు. అయితే మనం 10వ తరగతిలో రాసినట్టు అక్కడ ప్యాసేజ్ చదివి గీత కొట్టి కింద రాయడం కాదు, అలా ఉండదు. ప్యాసేజ్లో ఇంటర్నల్ మ్యాటర్ ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చేసేటప్పుడు మనం కింద క్వశ్చన్స్ని చదివి ప్యాసేజ్లోకి ఎంటర్ అవుతే దాంట్లో ఉన్న ఇష్యూని తీసుకొని అనలైజ్ చేసి రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది మీరు జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు కూడా. దాని మీద కూడా ఒక 20-30 ప్యాసేజీలు ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి, వాటి మీద ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా నీట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా పోతే 1-2 మార్కులు దీంట్లో పోవడానికి ఇది ఉంటుంది. మిగతా పర్ఫెక్ట్గా మీకు మార్క్స్ తెప్పించడం సాధ్యమని నేను నిరూపించగలను కూడా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ నేను బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేటాకి సంబంధించింది, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కాబట్టి ఈ టాపిక్స్ మీద పూర్తి గ్రిప్ ఉంది కాబట్టి, అందులో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలని ఐడియా ఉంది కాబట్టి మిమ్మల్ని మీ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా చేయడం అంత కష్టమేం కాదు. కాకపోతే కొద్ది ఓపికతోటి మీరు క్లాసెస్ కనుక వింటే, అందులో నా విధానం ఎలా ఉంటుందంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం. ముఖ్యంగా 4-5 ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాసులు మొత్తం బేసిక్స్ మీద మీకు ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ, తర్వాత టాపిక్ వైజ్ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. నెంబర్ ఆఫ్ మోడల్స్ మీకు ఇస్తూ మీ చేత ప్రాక్టీస్ చేయించడం, మీ టార్గెట్ని మీరు రీచ్ అయ్యే విధంగా కృషి చేయడం, ఇది ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో మనం 1 by 1 చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.